దిస్ ఇస్ స్టార్ట్ ఆఫ్ ద బ్యాడ్ కలియుగ అని చెప్పొచ్చు. వచ్చే May 15th to June 15th ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మాల్ ఫంక్షన్ అయ్యే ఎక్స్పైరీ అయ్యే వ్యాక్సిన్స్ ఇచ్చి చాలా పిల్లలు అయితే మీరు మొదట్లో కొన్ని ప్రెడిక్షన్స్ చెప్పారు, అంటే కొన్ని కంజంక్షన్స్ ఆర్ నాట్ రియలీ గుడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రవి శని అదేలాగా కుజుడు ఇలాంటి కాంబినేషన్ వచ్చినప్పుడల్లా సునామీ లాగా ఒకటి వస్తుంది. ఆ పంచభూతాల వలన జరిగే చాలా ఘోరమైన విషయాలు మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చాలా పురాతనమైన విషయాలన్నీ బయటకు వస్తాయి. అందులో చాలా మినరల్ ఓర్ కొత్తగా కనిపెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. మకర రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, అదేలాగా మీన రాశి వాళ్ళు, ఈ 4 రాశుల వాళ్ళకి 100% లక్కీ భాస్కర్ అవడానికి ఛాన్సెస్ చాలా బాగుంది. పెళ్లి కాని వాళ్ళు చాలా మంది బాధపడుతారు. మరి ఈ సంవత్సరం ఏ రాశి వాళ్ళకి పెళ్లి కాకపోతే? కర్కాటక రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. వృషభ రాశి అంటే నాది కూడా వృషభ రాశి, నాకు కూడా పెళ్ళి అవుతుంది. గ్యారంటీ అవుతుంది. మేబీ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? మీ ఫేస్ లో రాహువే ఎక్కువ కనపడుతుంది. రాహు కంజంక్షన్ వచ్చిందంటే లవ్ మ్యారేజ్. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్ష. సో ఉగాది పండుగ వస్తుందంటే అందరూ కూడా వారి భవిష్యత్తు, వాళ్ళ రాశి ఎలా ఉండబోతుందని చెప్పేసి జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళి కూడా చెక్ చేసుకుంటా ఉంటారు. తమిళనాడుతో పాటు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరుగాంచినటువంటి ది వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అంటే గతంలో కూడా ఆయన చేసినటువంటి సంచలన అంచనాలు కూడా, ఇటు పహల్గామ్ ఘటన కావచ్చు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వార్స్ జరిగినాయి వాటి గురించి కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు, అదేవిధంగా F10 ఫైల్స్ అంశాల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి అన్ని నిజమయ్యాయి. అదేవిధంగా గత సంవత్సరంలో ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా ఆయన ముందుగా చెప్పినటువంటి ఇటు సింహాచలం, విశాఖ, తిరుపతి ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ ప్రమాదాల సూచనలు కూడా ఆయన చెప్పడం అవి నిజంగానే జరిగిపోయినాయి. అంటే ముందుగానే ఆయన ప్రిడిక్షన్స్ చెప్పాడు, నిజమైనవి కూడా. సో నిజంగా ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ నిజంగా అయినాయని చెప్పేసి కూడా అందరూ షాక్ అయ్యారు ఆ టైంలో. అదేవిధంగా ఇటు దక్షిణాది అంటే సౌత్ ఇండియన్ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ అందరికీ కూడా ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు. సో హీఈస్ నన్ అదర్ దాన్ శ్రీ ఆచార్య హరీష్ రామన్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ. మీ ఇంట్లో పిల్లలు, మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ. ఉగాది పండుగ వస్తుందంటే అందరూ కూడా ఈ సంవత్సరం మన జాతకం ఎలా ఉండబోతుంది, ఎటువంటి విజయాలు సాధిస్తాం, ఎటువంటి అదృష్టం ఉంటుంది, అంటే ఎటువంటి లక్ ఉండబోతుంది, నిజంగా మనకు ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా, నేను కారు కొనగలనా, ఉద్యోగం వస్తుందా, ఇల్లు కట్టుకోగలనా అని వారి ఆశలు ఉంటా ఉంటాయి. ఆ ఆశలతో కూడా అందరూ మీలాంటి జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళి వారి జాతకాలు చెప్పించుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఎవరెవరి భవిష్యత్తు, ఏ రాశి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎటువంటి లక్కులు ఉంటాయి, ఎటువంటి సక్సెస్ జరుగుతుంది, మన షో ద్వారా ఈరోజు ఆ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి మీ ద్వారా మా తెలుగు ప్రేక్షకులు కూడా ఒకసారి తెలుసుకుంటారు. సో అవన్నీ ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ముందుగా ఈ ఉగాది సందర్భంగా ఎవరికి ఎటువంటి జాక్ పాట్ ఉండబోతుంది? అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థిక జగేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. యాక్చువల్లీ జాక్ పాట్ అనే ఒక విషయం చూసక ముందర మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరాభవ నామ సంవత్సరం అంటే ఏంటి, వాట్ ఈస్ యాక్చువల్లీ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఎందుకని ఈ యొక్క పేరు వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. పరాభవ నామ సంవత్సరము అంటే బేసికలీ హ్యూమిలియేషన్, ఓటమి, ఇలాంటి వేరే వేరే మనం అర్థం చేసుకోవచ్చు అకార్డింగ్ టు సంస్కృతంలో. బట్ రియాలిటీ ఏంటంటే, ఇప్పుడున్న గ్రహ గోచారం అనేది చాలా ముఖ్యమైన స్థితిగా మనం తీసుకోవాలి.
దాంట్లో మీరు చూసుకున్నారంటే మెయిన్గా చూసారంటే ఫ్రమ్ గురు జూన్ మంత్లో కర్కాటక రాశికి సంక్రమణం అవుతాడు. యాక్చువల్లీ అకార్డింగ్ టు దీస్ అస్ట్రాలజీ అండ్ పరాభవనామ సంవత్సరంలో ఈ గురు పుష్య యోగం అనేది చాలా అద్భుతమైన యోగం. అన్ని ఇయర్లో రాదు, అది వెరీడ్ మేబీ 12 years వన్స్ వచ్చే ఒక యోగం అని చెప్పొచ్చు. దానికంటే చాలా ముఖ్యమైనది 27.5 years వన్స్ వచ్చే ఒక యోగం అని చెప్పొచ్చు అకార్డింగ్ టు గురు పుష్య యోగం. తర్వాత శని ఓడ్ నక్షత్రంలో ఉండడం అనేది చాలా గొప్ప ఒక అంశం అన్నమాట. అలా చూసామంటే ఇప్పుడు కాంచి మహాపరివ పుట్టిన సంవత్సరము అదేలాగా చూసారంటే శ్రీమన్ మధ్వాచార్య అని చెప్తాం, ఆది గురు వాళ్ళు పుట్టిన ఒక టైమింగ్, అలాంటి టైం రిపీట్ అవుతుంది. అంటే మహనీయులు పుట్టే ఒక టైంగా ఇప్పుడు మనం చూసారంటే శ్రీ 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 త్రితండి చిన్నజీయర్ స్వామి అని చెప్తాం. అలాంటి సన్యాసిలు అవతరించే ఒక ఇయర్గా ఇప్పుడు ఈ ఇయర్ మనం చూస్తున్నాం. ఎందుకంటే గురు సంక్రమణం ఉచ్చ స్థానం అంటే కర్కాటకంలో బేసిక్లీ పుష్య యోగంలో కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద మనుషులు చాలా గొప్పవాళ్ళు, చాలా పుణ్యం చేస్తే మాత్రమే ఇలాంటి విషయాలు కలియుగంలో జరుగుతుంది. అలాంటి ఒక మనిషి పుట్టడానికి ఛాన్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి నేషనల్ లెవెల్ వేరీడ్లో చూసామంటే వచ్చే May 15th to June 15th ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ గుడ్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. వీ విల్ సీ లాట్ ఆఫ్ ఫ్లైట్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, చాలా ముఖ్యమైన సెలబ్రిటీస్ నెగిటివ్గా చనిపోవడం, చాలా వింత చేష్టలంతా మనం వినడం, అదేలాగా లేడీస్కి అస్సలు దర్ ఇస్ నో ప్రొటెక్షన్ అన్నట్టుగా మనం కనుక్కోవడం, ఇలాంటి విషయాలన్నీ బేసిక్గా తెలంగాణ అండ్ ఆంధ్రాలో మనం చాలా విషయాలు మనకు కనపడుతూ ఉంటుంది. సెప్టెంబర్ అక్టోబర్ దెల్ బి లాట్ ఆఫ్ వాట్ యు కాల్ రైట్స్, అంటే ఇప్పుడు మెడికల్ హిస్టరీలో లేని ప్రాబ్లమ్స్, ఇప్పుడు వ్యాక్సిన్స్ కానీ రాంగ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం, లేదంటే మాల్ ఫంక్షన్ అయ్యే ఎక్స్పైరీ అయ్యే వ్యాక్సిన్స్ ఇచ్చి చాలా పిల్లలు కానీ లేదంటే హాస్టల్లో జరిగే ఒక చాలా ఘోర విషయాలన్నీ బయటికి వస్తూ ఉంటుంది. అదిలాగా చాలా వాటిగోల్ మన లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్, అలాంటి విషయాలు జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఐ మీన్ రాహు కంజంక్షన్ వచ్చి మీకు మకరంలోకి రాగానే ఆటోమేటిక్గా చూసారంటే తెలుగు రాష్ట్రాలు విపరీతంగా ఫ్లడ్స్లో మూడడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ ఆన్ ద కార్డ్స్. బట్ అట్ సేమ్ టైం ఏంటంటే గురు యొక్క సంక్రమణ అనేది వచ్చే జూన్ టు నవంబర్ దట్స్ గోయింగ్ టు బి ఇన్ కర్కాటక రాశి, విచ్ ఇస్ టు బి వెరీ వెరీ గుడ్, అంటే చాలా మంచిది అని చెప్పొచ్చు. దానివల్ల చాలా మందికి కొన్ని విషయాల్లో దేవుడు మనకు ఉన్నాడు, సమ్వన్ హీ ఈస్ రియలీ హెల్పింగ్ అస్ అన్నట్టుగా ఒక క్లారిటీ రావడానికి ఉంది. తర్వాత ఇన్ఫాక్ట్ ఏంటంటే ఈ ఇయర్ యాజ్ ఎ హోల్ పరాభవ నామ సంవత్సరం చూసామంటే March 19th మార్నింగ్ 6:55కి స్టార్ట్ అవుతుంది. ఉగాది అనేది మార్నింగ్ 6:55, మీన లగ్నం మీన రాశి, దాంట్లో ఉత్తరాభాద్రపద నక్షత్రంలో స్టార్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప ఒక విషయం. బికాస్ శని నక్షత్రం అంటేనే దట్స్ ఏ కర్మ ఒక కారకుడు అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే చాలా విషయాల్లో చాలా పురాతనమైన విషయాలన్నీ బయటకు వస్తాయి. లైక్ కొన్ని ఆంధ్రలో చాలా మినరల్ ఓర్ కొత్తగా కనిపెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది, చాలా గోల్డ్ ఎక్స్కావేషన్ ఇంకా ఎక్కువ స్టార్ట్ అవడానికి ఉంది, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కనపడడం. అదేలా చూసానంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇలా పెద్ద చాలా బ్యాంక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 12-13 బ్యాంక్స్ ఆర్ ఆల్ అవన్నీ టోటల్ స్క్వీజ్ చేసి ఇట్స్ కాల్డ్ యూనిఫికేషన్ ఆఫ్ బ్యాంకింగ్. అంటే ఒక 4-5 బ్యాంక్స్ లోపల సెట్ అవుతుంది, అంటే 4 బ్యాంక్సే ఉంటుంది అన్నట్టుగా. అదేలాగా స్టడీస్లో చూసారంటే ఇప్పుడు ICSE, CBSE, స్టేట్ బోర్డ్ ఇలాంటి సిలబస్ అంతా బైఫర్కేట్ అయింది కదా, అదంతా మొత్తంగా ఒకటే ఒక సిలబస్గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అదేలాగా బ్యాంకింగ్ సెక్టర్, టీచింగ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, దాంట్లో చాలా గొప్పగా మనం ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నెక్స్ట్ 1 year ఏంటి సంచలనం అవుతుందంటే మెయిన్గా ఈ పుంగనూరు పశువు అని చెప్తాం, దాని గురించి చాలా పెద్దగా మాట్లాడడం, పశువు యొక్క సంరక్షణ గురించి చాలా ఎక్కువ మాట్లాడడం. అదేలాగా చాలామంది ఇప్పుడు ఫార్మ్స్ చాలా తీసుకోవడం, ల్యాండ్ మీద చాలా డెవలప్మెంట్ అవ్వడం, రియల్ ఎస్టేట్ బూమ్ ఇవ్వడం. అదేలాగా చూసానంటే దర్ బి లాట్ ఆఫ్ హైయెస్ట్ గ్రోయింగ్ రేట్ యాక్చువల్గా ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మంచి మంచి స్కీమ్స్ వచ్చి గవర్నమెంట్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం, బేసికలీ ఫర్ ద అగ్రికల్చర్ పీపుల్, ఎవరైతే వ్యవసాయం ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి స్కీమ్స్ ఇవ్వడం అనేది టోటల్గా ఓవరాల్గా చూసానంటే ఇట్స్ మోర్ క్వైట్ ఎ కంఫర్టబుల్ జోన్ ఫార్ ద పీపుల్. బట్ అకార్డింగ్ టు ద వరల్డ్స్ అండ్ ముందే అస్ట్రాలజీ ప్రకారం చూసామంటే అంత ఒక చాలా మంచి ఒక స్టోన్ అని మనం చెప్పలేము. అగైన్ దిస్ డిసెంబర్ దెల్ బి
లాట్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ పంచభూతాల వలన జరిగే చాలా ఘోరమైన విషయాలు శ్రీలంకలో మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇండోనేషియా విల్ అగైన్ అండర్గో లాట్ ఆఫ్ క్రాషెస్ అండ్ ఫ్లడ్స్ లాగా, అదేలాగా హై కొండ ప్రాంతాలంతా కింద దిగిపోవడం. ఈవెన్ దిస్ అరకు వ్యాలీ విల్ ఆల్సో బి ఎఫెక్టెడ్ విదేశ స్టార్ట్స్ బిఫోర్ జూన్ దిస్ ఏప్రిల్ అండ్ ఆఫ్టర్ జూన్ మనం చూసామంటే ఛాన్స్ ఉంది. సింహ రాశి ఎలా చూసినా ఈ కర్కాటక రాశి అనేది ఇట్స్ గోయింగ్ టు బి వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటే విషయం, 12 రాశుల వారు ఒకే పరిహారం, ఒకే ఒక స్థాన ప్రాప్తం చెప్పాలంటే ఈ హైదరాబాద్ లో ఉన్న స్కందగిరి అని ఒక టెంపుల్ ఉంది. స్కందగిరి టెంపుల్ వెరీ 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 పవర్ఫుల్ టెంపుల్. అంటే అది సుబ్రహ్మణ్యుడి యొక్క దేవస్థానము. అదేలాగా ఆంధ్ర ప్రాంతంలో అగైన్ సింహాచలం నరసింహస్వామి యొక్క దేవస్థానానికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం, అలాంటి గుడిలోకి వెళ్ళడం అనేది విపరీతమైన చేంజ్ రావడం. అదేలాగా మండే కుదిరితే ఒక పూట మధ్యాహ్నం పూట భోజనం చేయకుండా ఉపవాసం చేయడం అనేది చాలా పెద్ద చేంజెస్, మంచి ఫలాలు గ్యారంటీగా వస్తుంది. అదేలాగా ఎంత కుదిరితే అంత లెమన్ రైస్ దానం చేయడం ఫర్ ద ఎంటైర్ ఇయర్ మీకు అవుతుంది. అంటే పాసిబుల్లీ ఆన్ థర్స్డేస్ అంటే గురువారం రోజు మధ్యాహ్నం మనం దానం చేయడం, అదేలాగా మండే రోజు మధ్యాహ్నం దానం చేయడం అనేది చాలా మంచి విషయాలు జరుగుతుంది. పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటారు, మీకు చాలా శుభకార్యం యాక్చువల్లీ జరుగుతుంది. సూపర్. అయితే మీరు మొదట్లో కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు. సో అంటే ఈ సంవత్సరము విపత్తులు రాబోతున్నాయి, ఇటువంటి ప్రమాదాలు జరగబోతున్నాయి అండ్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానివ్వండి, సో ఇటువంటి. సో హౌ యూ విల్ ప్రిడిక్ట్ ఫర్ దిస్? అంటే దేని వల్ల ఈ విపత్తు రాబోతుంది? అంటే కొన్ని కంజంక్షన్స్ ఆర్ నాట్ రియలీ గుడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రవి, శని, అదేలాగా కుజుడు ఇలాంటి కాంబినేషన్ వచ్చినప్పుడల్లా సునామీ లాగా ఒకటి వస్తుంది. లాస్ట్ ఇయర్ మన ఇఫ్ యూ హ్యాపన్ టు చెక్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్, దాంట్లో నేను ఎక్స్ట్రాక్ట్లీ చెప్పుకుంటాను. కరోనా లాగా మళ్ళీ ఇలాంటి విషయాలు ఇప్పుడు రాబోతున్నాయి. యూ సీ దిస్ బర్డ్ ఫ్లూ హ్యాపెనింగ్ రైట్ నౌ. అదేలాగా ఈ సూర్యగ్రహణం మనకి ఇండియాకి లేదు, కానీ బయట సూర్యగ్రహణం అనేది ఉంటుంది. అంటే ఆ గ్రహం యొక్క వాల్యూ అనేది ఇట్ ఇస్ కంపల్సరీ దే. అలాంటి విషయం చూసారంటే ఇప్పుడు పొలిటికల్లో ఉన్న వాళ్ళు అసాసిన్ అవ్వడం, ఇప్పుడు ఏం లేదు, జస్ట్ యూ చెక్ మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 monthsలో 4 monthsలో ఈవెన్ మన ప్రధానికి హెల్త్ చాలా డిటీరియేట్ అవ్వడం, అలాగే గండం ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ అసాసినేషన్ అటెంప్ట్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి విషయాలంతా ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద మనుషులకే జరగడానికి ఛాన్స్ ఉంది. యూ కెన్ టేక్ నాయుడు గారు ఆర్ ఇన్సైడ్ రేవంత్ రెడ్డి గారు. దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీ మెజర్స్. అంటే వచ్చే మే నుంచి మీరు తీసుకున్నారంటే టిల్ సెప్టెంబర్ దాకా దేర్ హెల్త్, దేర్ సెక్యూరిటీ విషయం అంతా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది వాళ్ళు చూసుకోవాలి. బికాజ్ ఏంటంటే ఇలాంటి కంజంక్షన్ నేను చెప్పినట్టు రవి, శని, అలాగా కుజుడు ఇలాంటి కంజంక్షన్ వచ్చినప్పుడు అంతా దెర్ బి బిగ్ విస్ఫోటన యోగం దట్స్ కాల్డ్. అంటే ఏంటంటే ఎట్లాగా నరసింహ స్వామి వచ్చి ఒక పిల్ల నుంచి బయట బ్రేక్ చేసుకుని వచ్చారో అలాంటి విషయం ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపన్స్ ఇన్ కలియుగ. సో దట్ ఇట్ బి క్లెన్స్డ్ వెన్ థింగ్స్ ఆర్ వెరీ బ్యాడ్. అంటే చాలా ఘోరమైన మనుషులు పుడుతున్నారు. యూ సీ నౌ మన నార్మల్గా మనం చూసామంటే ఇట్స్ యువర్ ఏజ్ అండ్ మై ఏజ్ షుడ్ బి కామన్. మనం వచ్చి ఒక అమ్మాయిని ప్రేమించడం అనేది ఇట్స్ ఎ నార్మల్ థింగ్. అదేలాగా అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం అనేది నార్మల్ థింగ్. యూ సీ లాస్ట్ 4 years బాయ్ ఈస్ గెటింగ్ మ్యారీడ్, గర్ల్ ఈస్ మీటింగ్. దిస్ ఇస్ ద స్టార్ట్ ఆఫ్ ద బ్యాడ్ కలియుగ అని చెప్పొచ్చు. ఇలాంటి విషయాలు ఎప్పుడల్లా వస్తుందో అంటే మన యొక్క కలియుగ మన ధర్మం అనేది నశించిపోతుంది అని చెప్పొచ్చు. అలాంటి విషయాలు జరిగినప్పుడు అగైన్ ది సేమ్ కైండ్ ఆఫ్ కంజంక్షన్ అట్ ఎ టైం మాస్ ఎఫెక్ట్స్ చూసారంటే ఇప్పుడు స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, యూసీ H1N1 ఇలాంటి కొత్త వైరస్ అంతా ఇప్పుడు రీసెంట్గా డిసెంబర్ తర్వాత వచ్చేదంతా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ కంజంక్షన్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ 3 times ఇన్ నెక్స్ట్ ఇయర్. 3 సార్లు నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు వచ్చే ఇయర్ అంటే పరాభవ నామ సంవత్సరంలో మే, జూన్, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, తర్వాత డిసెంబర్, జనవరి ఈ 3 నోటీస్ ఆఫ్ టైమ్స్ ఉంది కదా, ఇక్కడ జరగడానికి ఛాన్స్ ఉంది. అందుకనే ఇలాంటి విషయాలు కనపడుతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తున్నానంటే ఇలాంటి దృష్టి అంటే శని యొక్క దృష్టి అనేది బేసికలీ చెడు దృష్టి. అలాంటి దృష్టి శుక్రుడి యొక్క స్థలంలో ఉండడం వల్ల లేడీస్ విల్ బి మచ్ మోర్ ఎఫెక్టెడ్. గ్యాంగ్ రేప్, మర్డర్స్, అదేలా కొన్ని విషయాలు మనం చెప్పలేం. అలాంటి విషయాలు జరగడం లేడీస్కి బేసికల్గా సరిగా లేదు అనే ఒక పరిస్థితి అనేది మనకు ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో కనపడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. నాట్ ఓన్లీ తెలుగు బట్ ఈవెన్ చెన్నైలో కూడా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఈ సంవత్సరం ఉగాది తర్వాత ఎవరు ధనవంతులు కాబోతున్నారు? ఓకే, ధనవంతులు అంటే క్యాష్ రిచ్ అని చెప్తాం కరెక్టా. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో ఒక ప్రిడిక్షన్. జూన్ టు డిసెంబర్ ఇస్ సెకండ్ ప్రిడిక్షన్.
జనవరి టు నెక్స్ట్ మే దాకా ఇంకో ప్రిడిక్షన్. అలా చూసాము అంటే క్యాష్ రిచ్ అని చెప్తే 100% కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, ఈ 3 రాశులు మంచి క్యాష్ ఫ్లో ఉంటుంది. జూన్ తర్వాత మీరు చూసారు అంటే సింహ రాశి వాళ్ళు, మేష రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళకి మంచి క్యాష్ ఫ్లో ఉంటుంది. అంతే. ఓకే. అదే విదేశాలకు వెళ్ళే యోగం ఎవరికి ఉంది ఈ సంవత్సరం? విదేశం వెళ్ళడం అనేది బేసికల్గా జాతకంలో పెద్ద దోషం ఉంటే మాత్రమే జరుగుతుంది. అలా చూసాము అంటే మెయిన్గా మిథున, ఓకే. అండ్ ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందే రాసులేంటి? 100% జాక్ పాట్ ప్లస్ ప్రమోషన్ చెప్పొచ్చు, లేదంటే జాక్ పాట్ సెపరేట్గా కూడా మాట్లాడవచ్చు మనం. అలా ప్రమోషన్ పరంగా మనం చూసాము అంటే ఫర్ షూర్ బిఫోర్ జూన్ వచ్చి మీకు సింహరాశి వాళ్ళకి ప్రమోషన్ రావడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా మేష తర్వాత ధనుసు రాశి వాళ్ళకి ప్రమోషన్ ఉంటుంది. ఆఫ్టర్ జూన్ ఒక హైక్, ఒక తర్వాత ఒక మంచి జాబ్ చేంజ్, దానివల్ల ప్రమోషన్, ప్లేస్ చేంజ్ వల్ల ప్రమోషన్, అలాంటి విషయాలు రావడానికి ఛాన్స్ వచ్చి కన్యా రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా చాలా ఏండ్ల నుంచి పెళ్లి కాని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. మరి ఈ సంవత్సరం ఏ రాశి వాళ్ళకు, ఎటువంటి వ్యక్తులకు పెళ్లి కాబోతుంది? ఆ యోగం ఎవరికి ఉంది? వెరీ గుడ్. యాక్చువల్లీ వృషభ రాశి వాళ్ళకి, అదేలాగా కర్కాటక రాశి వాళ్ళకి, అండ్ కన్యా రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, వీళ్ళందరికీ 100% పెళ్ళి అయ్యే అనేది గ్యారంటీ అవుతుంది. జూన్ లోపలే అవ్వడానికి ఛాన్స్ ఉంది. వృషభ రాశి అంటే నాది కూడా వృషభ రాశి, నాకు కూడా పెళ్ళి అవుతుంది. గ్యారంటీ అవుతుంది. మేబీ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? మీ ఫేస్ లో రాహు ఎక్కువ కనపడుతుంది. రాహు కంజంక్షన్ వచ్చిందంటే లవ్ మ్యారేజ్ అవడానికి ఛాన్స్ ఉంది. పేరు, అమ్మాయి పేరు పుష్పం సంబంధించిన ఏదైనా పేరు ఉండొచ్చు. ఓకే. వాళ్ళ ఇంట్లో ఏమైనా పువ్వు పేరున్న లేడీ ఉండొచ్చు. రోజా లాగా, సరోజ, పద్మ, అలాంటి పేర్లు ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఓకే. ఈ సంవత్సరం సంతానం కలిగే రాశి ఎవరు? జూన్ తర్వాత అయితే సింహరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, ధనురాశి వాళ్ళకి గ్యారంటీగా మేల్ సంతానం అవ్వడానికి ఛాన్స్ ఉంది. జూన్ ముందర అని మనం తీసుకున్నామంటే కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి గ్యారంటీ సంతాన ప్రాప్తి, అమ్మాయి పుట్టడానికి ఛాన్స్ ఎక్కువ. జూన్ ముందర అమ్మాయి, తర్వాత అయితే అబ్బాయి. సో ప్రేమలో విజయం పొందే రాశులేంటి? ఇప్పుడు ప్రేమ అనేది దోషం అని చెప్పాను నేను యాక్చువల్గా. అలా చూసాము అంటే మిథున రాశి వాళ్ళు, తులా రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి ప్రేమ అనే విషయం కలిసి రావచ్చు బిఫోర్ జూన్. తర్వాత అయితే గ్యారంటీగా లవర్ ఉండడు, కట్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. బ్రేకప్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పే రాశి 3 త్రికోణం ఉంది. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు. వీళ్ళు అన్నీ బాగానే ఉన్నా ఏదో బాగాలేకుండా ఉంటే వీళ్ళే ఓవర్ థింకింగ్ చేసుకొని వాళ్ళే డిస్కనెక్ట్ చేస్తారు. అదేలాగా చాలా బాగా ఉన్న డౌట్తో పోట్లాడి అనవసరమైన గొడవలు వాళ్ళే తెచ్చుకొని వద్దని చెప్పేది తులా రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. వీళ్ళు వద్దన్నా వాళ్ళే రోడ్లో వెళ్ళే మనిషిని షర్ట్ పట్టుకొని లాగి కొట్టి అలాగా ఛాన్స్ ఉంది. ఓకే. ఈ సంవత్సరం అందమైన ఇల్లు కొనే యోగం ఎవరికి ఉంది? గృహయోగం అని చెప్తాం దాన్ని. గృహయోగం చాలా బాగుండేది అనేది ఫస్ట్ మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది. అదేలాగా సింహరాశి వాళ్ళకి గ్యారంటీ ఇల్లు కొనడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ధనుసు రాశి వాళ్ళకి అలా ఇల్లు కొనడానికి ఛాన్స్ ఉంది. స్పెషల్ స్టేటస్ మకర రాశి వాళ్ళకి పరాపరమనామ సంవత్సరం 100% జాక్ పాట్, ఏది కావాలన్నా జరుగుతుంది. అంత మంచి ఒక టైంలో వాళ్ళు ఉన్నారు. కొనడం అంటే ల్యాండ్ ఉంటుంది, అపార్ట్మెంట్ కొనే యోగం ఉంటుంది. ఇలా ఏ రాశుల వరకు ఉంటుంది? ల్యాండ్, ఇల్లు, ఈ రెండు కొనడానికి, అంటే ల్యాండ్ అవ్వచ్చు లేదంటే ఇల్లు అవ్వచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే ల్యాండ్ మీద కట్టే ఇల్లు అనేది ఒకటి, ఇండివిజువల్ హౌస్, వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. కొందరు అపార్ట్మెంటే కొనాలి. అపార్ట్మెంట్ కొనేది వేరు. వాళ్ళు వచ్చి భూ స్థానం మీద ఉండరు, భూ స్పర్శ లేకుండా పైన ఉండే రాశులని కొన్ని ఉన్నాయి. అలా చూసాము అంటే మోస్ట్లీ కన్యా రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు అపార్ట్మెంట్ కొనడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ తీసుకునే ప్రసక్తి మనం చూసాము అంటే కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, మేష రాశి వాళ్ళు 100% వాళ్ళు ఇండివిజువల్ హౌస్ కొనడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఎక్కడ ఉందంటే పక్కన ఒక నది వెళ్తూ ఉంటుంది,
లేదంటే ఒక సముద్రం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రాల్లో సముద్రం విశాఖపట్నం ఉంది. ఎంటర్ కోస్టల్ బెల్ట్లో అలాంటి ఛాన్స్ ఉంది. బీచ్ హౌస్ కొనడానికి ఛాన్స్ ఉంది. అలాంటి విషయాలు తినడానికి ఛాన్స్. పూర్తిగా అప్పుల నుంచి విముక్తి పొందే రాసులేంటి? మొత్తం అప్పుల నుంచి బయటపడే రాసులు. ఫెంటాస్టిక్, నైస్ క్వశ్చన్. మకర రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, అదేలాగా కన్యా రాశి వాళ్ళు 100% ఈ అప్పుల నుంచి పరాభవ నామ సంవత్సరంలో బయటికి వస్తారు. అదేలాగా జూన్ తర్వాత అయితే మెయిన్గా తులారాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా అప్పుల నుంచి బయటకు వస్తారు. కొత్తగా అంటే ఈ ఉద్యోగం పొందే రాసులేంటి? ఓకే, ఇప్పుడు ఉన్న ఉద్యోగ సమస్యల నుంచి మీరు బయటికి రాకుండా ఉండడం అనేది ఒక క్వశ్చనింగ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఏంటంటే బాగా వెళ్తుంది బట్ మనకే సెట్ అవ్వలేదు, నాకు మనసు లేదు, ఐ డోంట్ వాంట్ టు వర్క్ అనే ఒక జోన్ ఉంది. దాంట్లో జోన్ అవుట్ అవ్వడం అనేది మేషం, సింహరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగం వద్దు నేనే రిజైన్ చేస్తాను అన్నట్టుగా ఒక ప్రసక్తి రావడానికి ఛాన్స్ ఉంది. కొత్త ఉద్యోగం అనే ఒక స్థానం రావడం అనేది బేసికల్గా వృషభ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, తర్వాత కన్యా రాశి వాళ్ళకి మంచి ఉద్యోగం అనేది ఉంది. మంచి ఉద్యోగంలో ప్రమోషన్ ప్లస్ ఆ ఉద్యోగంలో చాలా పెద్ద పెద్ద మనుషులతో మన కాంటాక్ట్, నేను చాలా బాగున్నాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లక్కీ భాస్కర్ మూవీలాగా ఒక పెద్ద గోల్డెన్ ఛాన్స్ రావడానికి ఛాన్స్ అని చెప్తే కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. చాలా ఏండ్ల కిందట విడిపోయిన కుటుంబాలు కానివ్వండి, విడిపోయిన బంధుత్వాలు కానివ్వండి, కలిసే రాసులే. అమేజింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్ల మనం చూసామంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే అన్నట్టుగా. మీ ఇంట్లో ఎంతమంది అంటే 3+1 అని చెప్తాడు. అమ్మ, నాన్న, బాబు, ఒక కుక్క దాంట్లో తీసుకొని వస్తాడు. కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చాలా బర్డన్గా ఫీల్ అయ్యే ప్రసక్తి. చాలామంది ఇలా విడిపోయి అన్న మోస్ట్లీ ఎప్పుడు చేరుతారు అని చూస్తే కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి జూన్ ముందర ఎంటైర్ ఫ్యామిలీ ఏకత్వం అంటే అందరూ చేరడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దాని తర్వాత అయితే సింహం, మేషం, తర్వాత ధనుసు రాశి వాళ్ళకు ఫ్యామిలీ అందరూ కలిసి ఒక ఛాన్స్ చాలా ఎక్కువ. కోర్టుల నుంచి విజయాలు పొందే రాసులేంటి ఈ సంవత్సరం? ఫెంటాస్టిక్. మెయిన్గా ధనుసు రాశి వాళ్ళు బిఫోర్ డిసెంబర్ అన్ని కేసులో క్లోజ్ అవుతాయి. వాట్ ఎవర్ ఈవెన్ మీకు నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినా క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. గవర్నమెంటే మీకు కేసు వేసినా సరే 100% మిథున రాశి వాళ్ళు, అదేలాగా కన్యా రాశి వాళ్ళు 100% ఆల్ కేసెస్ విల్ బి క్లియరింగ్ ఉండొచ్చు. ఓకే, చాలా మంది ఈ కోర్టు కేసులు అంటే గుర్తొచ్చేసరికి ఏండ్ల నుంచి చాలా మందికి ఆ కోర్టు కేసు నుంచి అసలు బయటపడాలి, ఇక అది ఎప్పుడు వాళ్ళని వెంటాడుతూనే ఉంటారు. కరెక్ట్. సో ఈ సంవత్సరమైనా దాని నుంచి క్లియర్ అవుతారు అయిపోయినా? ఆ ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. డిసెంబర్ దాకా ఈ 6 రాష్ట్రాలకి గ్యారంటీగా కేసు నుంచి బయటకు వస్తారు. మీరు వద్దన్న జరుగుతుంది, లేదంటే సిట్టింగ్లో వస్తారు. వాళ్ళు సెటిల్మెంట్ కూర్చొని మాట్లాడి క్లోజ్ చేసి ఒక సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో దే విల్ బి హ్యాపీ. అండ్ పూర్వీకుల ఆస్తి దక్కే యోగం ఏ రాశి వాళ్ళకు ఉంటుంది? మెయిన్గా మీన రాశి వాళ్ళకి పూర్వీక ఆస్తి వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి, తర్వాత మన కర్కాటక రాశి వాళ్ళకి 100% అనేది చెప్పొచ్చు గ్యారంటీ రావడం. దాంపత్య జీవితంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రాసులేంటి? ఫస్ట్ మనకి జిప్ అయ్యాలి ఒకటి. సెకండ్ వన్ డౌట్ ఉండకూడదు. ఈ 2 విషయాలు లేకుండా ఉంటే 6 రాశులు అనుమానం లేకుండా ఉంటే 6 రాశుల వాళ్ళకు డివర్స్ అవ్వదు అని స్పెసిఫిక్గా చెప్పొచ్చు. మెయిన్గా చూసారంటే కుంభరాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి డివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో యూ హ్యావ్ టు బీ లిటిల్ కేర్ఫుల్ వైల్ యూ టాక్. అదేలాగా అనుమానం లేకుండా ఉంటే మీరు బాగుంటారని చెప్పేది మేషం, ధనుసు, సింహం. ఈ 6 రాశుల వాళ్ళు డివర్స్ అవ్వకుండా తప్పించుకోవడానికి ఒకటే ఒక ఉపాయం అని చెప్తే సుబ్రహ్మణ్యుని మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, షష్ఠి రోజు ఉపవాసం చేయడం అనేది 100% మంచి ఫలాలు ఇస్తుంది. ఓకే, ఈ సంవత్సరం వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండే రాసులేంటి? అండ్ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రాసులు కూడా ఏంటో చెప్పండి. అనారోగ్యంతో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేది బేసిక్లీ కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ లైట్గా చూపిస్తుంది. మెయిన్గా అంటే కర్కాటక రాశి వాళ్ళ ఒంట్లో ఉండే లేడీస్, ఎల్డర్ లేడీస్, అమ్మ అవ్వచ్చు, నాన్నమ్మ అవ్వచ్చు, పెద్దమ్మ అవ్వచ్చు, లేదంటే ఇటు సైడ్ అమ్మమ్మ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎవరో ఒకరికి మెయిన్గా చెస్ట్ లేదంటే బ్రెస్ట్లో ఒక కట్టిలాగా, ఒక కార్సినోజెనిక్ ఏజెంట్ లాగా క్యాన్సరస్ విషయం రావడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, చూసుకోవాలి. అదేలా చూసారంటే హెల్త్ నుంచి బయటికి వచ్చేవాళ్ళు అని చెప్తే 100%. ఇన్ఫ్యాక్ట్ కర్కాటకం మాత్రం కాదు, మీన రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి.
పెద్ద హెల్త్ ఇష్యూస్ నుంచి నేను బయటికి వస్తున్నానని చెప్పేది బేసిక్గా సింహరాశి వాళ్ళు. జూన్ తర్వాత చాలా విషయాలు మారిపోతుంది. సింహం, మేషం, ధనుసు రాశి వాళ్ళకి హెల్త్ పరంగా చాలా మంచిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఓకే. ఈ ఆదాయ మార్గాలు ఏర్పడే రాసులు ఏంటి? ఓకే, ఫినాన్షియల్ గ్రోత్ అని మనం చూసాము అంటే మెయిన్గా వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి ఫ్లో వస్తుంది. తర్వాత మిథున రాశి వాళ్ళకి బాగా ఫ్లో ఉంటుంది. మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫ్లో ఉంటుంది. వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళకి చాలా మంచి ఫ్లో ఉంటుంది. ఓకే. చాలా ఏళ్ల నుంచి కూడా చాలామంది ఒక ప్రశాంతత, మనశ్శాంతి కోల్పోయి జీవిస్తూ ఉంటారు. మరి అటువంటి మనశ్శాంతిగా ఉండే రాసులేంటి ఈ ఇయర్లో? పరాభవ నామ సంవత్సరంలో మెయిన్గా నిత్యగండం, పూర్ణ ఆయుస్సు అని చెప్తాం. అంటే వాడి యొక్క లాంగిట్యూడ్ చూసారంటే 98 years. కానీ ఏంటంటే డైలీ కింద పడడం, ఒక చేయి కొట్టుకోవడం, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత అలాంటి విషయాలు లేకుండా దే విల్ బీ హ్యాపీ, ఐఎమ్ శాంతి. లోపల ఉన్న ఒక క్యాన్సర్ బయటికి వచ్చింది, నా యొక్క ప్రాబ్లమ్స్ అంతా క్లియర్, రోజు నైట్ వచ్చి ఏడుస్తున్నాను, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ క్లియర్, నేను బాగున్నాను అని చెప్పి ఒక ప్రసిద్ధి చూసారంటే మెయిన్గా సింహ, మేష, ధనుసు, మకర, వృషభ, కన్య ఈ రాశులు వాళ్ళకి అద్భుతంగా ఉంది. యూ విల్ బి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, శాంతి అనేది గ్యారంటీ దొరుకుతుంది. ఈ ఏడాది ఎక్కువగా బంగారం కొనుగోలు చేసే రాసులు వెరీ ఇప్పుడు సిచ్యువేషన్కి బంగారం కొనే ప్రసక్తిలో ఉంది. బంగారం రేట్ వచ్చి ఇట్ విల్ టచ్ 1.5. ఇట్ విల్ టచ్ 1.5 అంటే 1,50,000 టచ్ అవుతుంది. ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ ఆల్రెడీ 1.7 టచ్. అంటే మీరు 10 grams చెప్తున్నారు, 1,50,000 per 8 grams రావడానికి ఛాన్స్ ఉంది. టిల్ జూలై లోపల ఇది టచ్ అవడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత 3 months 4 months డ్రాప్ అవుతుంది. కాపర్ రేట్ వచ్చి విపరీతంగా పెరగడానికి ఛాన్స్ ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇక్కడ అగైన్ 1.7 అవ్వడానికి ఛాన్స్ ఉంది. నేను చెప్పేది 8 grams ఆఫ్ గోల్డ్ 1.7 అంటే ఇప్పుడు డేట్ నుంచి 18.5% గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి, సిల్వర్ రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఓకే. అలాంటి విషయాలు చూసినప్పుడు ఇప్పుడు గోల్డ్ కొనడానికి ఛాన్సెస్ ఎవరికి చాలా బాగుంది అంటే కర్కాటక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, అదేలాగా మేషరాశి 100% గోల్డ్ కొంటారు, నో డౌట్. ఓకే. ఈ సంవత్సరం వాహనం అంటే ఎగ్జాంపుల్ కారు కానీ కొనే రాసులేంటి? దాంట్లో అన్నింటిలో లిస్ట్లో నెంబర్ 1 ఉండేది మకర రాశి వాళ్ళకి, తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళు, అదేలాగా కన్యా రాశి వాళ్ళు గ్యారంటీగా మంచి వాహన యోగం ప్రాప్తం అవుతుంది. పెద్దగా ఉంటారు. అంటే నేను చెప్పేది మినిమం 5-seater 7-seater XUV 700, మోరిస్ గ్యారేజ్, అలాగా ఇన్నోవా, ఫార్చునర్ ఇలాంటి విషయాలు కొనడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. ఈ సంవత్సరం విడాకులు ఖాయమయ్యే రాసులేంటి? డివర్స్ అనే ఒక జోన్ మనం చూసాము అంటే మెయిన్గా తులారాశి వాళ్ళు చూసుకోవాలి, కన్యా రాశి వాళ్ళు చూసుకోవాలి, అదేలాగా మేషరాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 4 రాశులకి కొంచెం విడాకులే ప్రసక్తి ఉంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. 6 రాశులు డ్రాగన్గా మారబోతున్నారు. మిథున రాశి, కర్కాటక రాశి, తులారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీన రాశి 6 రాశులు ఈసారి గ్యారంటీగా డ్రాగన్గా మారబోతున్నారు. అట్టే షార్ట్ 40 papers 60 papers సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేస్తారు. అదేలాగా పెద్ద జాక్పాట్ కలడానికి ఛాన్స్ చాలా ఉంది. యుఎస్ పరిస్థితి మనం చూసామంటే మార్చ్ 30th దాకా, ఉగాది తర్వాత 15 days దాకా మన ట్రంప్ యొక్క బ్రెయిన్ వచ్చి కరెక్ట్గా వెళ్ళదు. అంటే హిల్ బీ ఆపోజిట్గా వంకర్ టింకర్గానే పనిచేస్తుంది. హిల్ బీ గోయింగ్ ఆన్ వార్ విత్ వెనిజులా అండ్ ఇరాన్ అటాక్, అదేలాగా చాలా న్యూక్లియర్ డీల్స్ అంతా క్లోజ్ చేయకుండా చాలా ప్రెషర్ చేయడం, ఇబ్బంది చేయడం అనేది గ్యారంటీగా ఉంటుంది. బట్ వెన్ కంపేర్ టు యూఎస్ అని మనం చూస్తే 2030లో యూఎస్ వచ్చి 4 భాగాలుగా విడిపోతుంది. ఇట్ విల్ బ్రేక్ ఓపెన్. నేను చెప్పేది ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద వాల్కెనిక్ ఎరప్షన్ లేదంటే ఎర్త్క్వేక్ లాగా లేదు. ఇప్పుడు మన జెన్జీ సంచలనం ఎలా నేపాల్లో జరిగిందో, బంగ్లాదేశ్లో జరిగిందో అలాంటి ఒక పెద్ద ప్రాబ్లం రైట్స్గా మారి ఒక 4 partsగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది 2030లో బ్రేక్ అవుతుంది. అందుకని ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్యాక్ట్ అందరూ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. సో ట్రంప్ పరిస్థితి ఏంటి మరి నెక్స్ట్? 2000 ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పరిష్కారం అవుతాయి? ఫస్ట్ ఆయన హెల్త్ చూసుకోవాలి. ఇప్పుడు కరెంట్ రన్నింగ్ కండిషన్ హిస్ లోవర్ అబ్డామన్ యాక్చువల్లీ కరెక్ట్గా లేదు. అదేలాగా 2027 మిడ్లోనే ఆయనకి చాలా పెద్ద ఆత్మకి హెల్త్కి ఒక గండం ఉంది. మార్చ్ 30th తర్వాత హిల్ బీ ఓకే కైండ్ ఆఫ్ పరిస్థితిలో వస్తారు. అప్పుడు దాకా విచిత్రమైన విషయాలు 50% 60% అలాంటి విషయాలు ట్యాక్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ది సేమ్ టైం ఆయన హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
తెలంగాణ 2027 మిడ్ దాకా ఏం ప్రాబ్లం లేదు. 2000 మిడ్ తర్వాత ఒక చేంజ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కరెంట్ గవర్నమెంట్ లేదంటే కరెంట్ సీఎం మారడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఆయన హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. అండ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి హాస్ గాట్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్. 2029-30లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అవ్వచ్చు. అంత బాగుంది జాతకం. యా ఓకే. మళ్ళీ వైసీపీ వచ్చే ఛాన్స్ లేదా జగన్మోహన్ రెడ్డి? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. బట్ ఏంటంటే ఆయనకు ఉండే ఒకటే దోషం ఏంటంటే శుక్ర దోషం. అంటే లేడీస్ సంబంధించిన దోషం ఉంది, స్త్రీ దోషం ఉంది. అలా ఉంటే ఇంట్లో ఎవరెవరు లేడీస్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళతో చేరిపోతే, మన జగన్ గారితో వాళ్ళ ఇంట్లో లేడీస్ కరెక్ట్గా చేరిపోయారు అంటే హీల్ బి ద చీఫ్ మినిస్టర్ ఇన్ 2029-30. కానీ అది అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ.